గురు ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు బైక్? దిగండి చెప్తా. దిగండి. హే హాయ్ హలో గైస్, కైసే హో వాట్సాప్ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం ఎగ్జాక్ట్లీ మన్సార్ దగ్గరలో అయితే ఉన్నాం. సో నిన్నైతే చూసారు కదా మనం భారత్ పెట్రోలియం నియర్ టు మన్సార్, ఇది సియోని వెళ్ళే హైవే మీద అయితే ఉంటుంది. నిన్న రాత్రి మనం క్యాంపింగ్ ఇక్కడే చేసాం. సో ఈ రోజు మన డెస్టినేషన్ వచ్చి సాగర్ అనుకుంటున్నాం. సాగర్ ఇక్కడ నుంచి వచ్చి 450 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ ఎండలకి తర్వాత రోడ్ కండిషన్స్ బట్టి మనం ఏ టైంకి రీచ్ అవుతాం అండ్ ఎంతవరకు వెళ్తాం అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది గాయస్. సో నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. మనం చేస్తున్న ఈ ట్రిప్ వచ్చి వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్ 2026 ఎక్స్పెడిషన్. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే 7 years డ్రీమ్ ఫైనల్లీ ట్రావెల్ చేసే టైం నాకు వచ్చింది. సో లదాఖ్ అనేది ఎవ్రీ బైకర్ డ్రీమ్ డెస్టినేషన్. సో నేనైతే వెళ్తున్నా గాయస్, మీ సపోర్ట్ అయితే కావాలి. నా లాస్ట్ వీడియోలో కూడా మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తా గాయస్. సో ఇంకా లేట్ చేయకుండా మిగిలిన విషయాలని కూడా మోటో వ్లాగ్ వ్యూలో అయితే మాట్లాడుకుందాం. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 8:30 AM ఇన్ ద మార్నింగ్ అండ్ బైక్ అయితే ఆల్ సెట్. స్టార్ట్ చేసి మనం ఇక్కడ నుంచి అయితే చెక్ వెళ్ళిపోదాం. శ్రేష్ఠ బైక్ అండ్ అఖిల్ బైక్. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. ప్రతాప్ వర్మ మన వీడియో కామెంట్సా గైస్? మీరైతే మన వీడియో కింద కామెంట్స్ చంపేస్తున్నారు. సూపర్ అబ్బా, మీ లవ్ అయితే మాత్రం అమేజింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎన్ని కామెంట్స్ అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ కామెంట్స్ చూసి. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్ వ్యూ. సో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన్సార్ దగ్గర ఉన్నాం. మన్సార్ నుంచి సాగర్ వచ్చి 411 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ టైమ్ అరౌండ్ 9 AM. 9 hours అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి డ్రైవింగ్ టైమ్. చూద్దాం, నిదానంగా ప్రశాంతంగా వెళ్దాం. నియర్ టు సాగర్ అయితే మనం వెళ్ళిపోతాం ఈరోజు. కుదిరితే సాగర్ వరకు కూడా వెళ్ళిపోతాం. అండ్ మీతో అయితే ఒక విషయం చెప్పాలి గాయస్, చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరైతే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ పెట్టారు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అన్ని కామెంట్స్ చదివా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేనైతే మీ ముందుకి చాలా తీసుకొద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ అబ్బా మీ అందరికీ. ఆంధ్రప్రదేశ్ विजयवाड़ा से लद्दाख, अभी छत्तीसगढ़ जा रहे हैं। बढ़िया बढ़िया बढ़िया। आपने हेलमेट भी नहीं पहना, हेलमेट तो पहन सकते हो ना? ओ किधर से? उज्जैन से। भाई यार साइड में रुको, थोड़ा बातचीत करेंगे. और लद्दाख और स्पीति ये दोनों जरूर करना है, पूरा घूम के आना है. सॉरी, नहीं यही पहली बार. दिस इज द फर्स्ट टाइम. ओके. और कितना टाइम लगेगा जाने के लिए? आज पूरा दिन चलाएंगे, कल पूरा दिन चलाएंगे. बहुत धूप है ना, आफ्टरनून टाइम पे कोई झाड़ का पीछे. रुको, बाहर मत जाओ क्योंकि बहुत हीट वेव चल रहा है ना. कल भी बहुत दिक्कत हो गया हमको भी. यूट्यूब में डालता हूँ ना मैं, రైడ్ విత్ సంతోష్. అఖిల్ శ్రేష్ఠ కాల్ చేసి ఇటు వచ్చేమని చెప్పు, కింద ఉందంట ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి. అండ్ ఎక్కడ నుంచి చూడండి, కన్యాకుమారి వచ్చి 1644 ఉంది, హైదరాబాద్ 528, నాగ్పూర్ 40. సో ఇలా వెళ్ళిపోతే కన్యాకుమారి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంటుంది. రైడ్ విత్ సంతోష్ ఏ కల్ కా హమారా వీడియో తా. हाँ बढ़िया बढ़िया, आराम से जाओ. थैंक यू सो मच, मिलने से बहुत अच्छा लगा. థ్యాంక్ యూ బాయ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్ ఉంది, గాలిగోపురం అదంతా కూడా పెద్దగా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్. ఒకసారి ఎక్కడైనా మన బైక్కి ఎయిర్ అయితే చెక్ చేద్దాం. మన దగ్గర ఉంది ఆల్రెడీ ఇన్ఫ్లేటర్, బట్ దాని ఛార్జింగ్ ఎందుకు యూస్ చేయడం? ఏదైనా టైర్ షాప్ వచ్చింది అనేసి అంటే ఎయిర్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే విజయవాడలో చెక్ చేయించాను, అది కూడా నేను నైట్రోజన్ యూస్ చేసాను. ఓ మై గాడ్, ఇక్కడ కూడా లేదు. నాయారా బంక్లో కూడా ఎయిర్ దగ్గర ఎవరూ లేరు. एयर प्रेशर. अभी ये शॉप का कितना बजे खुलेगा? थैंक यू. ఓ అయ్యా, ఎయిర్ ప్రెషర్ చెక్ చేద్దాం అనుకున్నా కదా ఇందాకే, మర్చిపోయా. ముందు ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అఖిల్ది నాది కూడా ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేయాలి. బికాజ్ ఎందుకంటే 1000 kilometers ఉంది ఢిల్లీకి. కొంచెం ఏమన్నా తగ్గింది అనేసి అంటే టాప్అప్ అయితే చేసేస్తే అయిపోతుంది. ఈ ఊరి పేరు వచ్చి మన్సార్, చిన్న సిటీ. సో ఇప్పుడైతే ఇంకొక మెకానిక్ షెడ్కి వచ్చాం, ఓపెన్ అయింది. బాయ్ అఖిల్, ఒకసారి ఇంజిన్ ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేద్దాం. లాస్ట్ అయితే మాత్రం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఎందుకంటే అది చాలా ఓల్డ్ అయిపోయింది. ఇంజిన్ కూడా హీట్ అవుతుంది. రెస్ట్ నువ్వు ముందుకు పెట్టే ముందు చేంజ్ చేసుకున్నావు ఫస్ట్.
మన బైక్లో అయితే ఇజ్రాయల్ మ్యూజిక్ చేయించాలి బాగానే ఉంటుంది. చూడండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అయితే డెఫినెట్లీ ఇజ్రాయల్ అయితే చేయించాలి. చూసారు కదా 1040 నేనైతే క్యాస్ట్రాల్ యూజ్ చేసాం. బాగానే సౌండ్ చేంజ్ అయిందిగా, స్మూత్ వస్తుందిగా ఇప్పుడు సౌండ్. అఖిల్దాన్లో అయితే ఇంజిన్ ఆయిల్ చాలా వరకు తగ్గిపోయింది. నియర్ టు ఒక 700 ml అయితే టాప్అప్ చేయించాడు. రాష్ట్ర అయితే కంప్లీట్లీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఉందా, అసలు ఇంజిన్ ఆయిల్ డ్రై అయిపోయిందా, మొత్తం బ్లాక్ అయిందా? సో చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అండ్ ఇప్పుడైతే కొంచెం టిఫిన్ అయినా చేద్దాం. అండ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి వడపావ్, సమోసా ఇవి ఉంటాయి. అండ్ ఈ ట్రిప్లో మహారాష్ట్రలో ఒక వడపావ్ కూడా తెలియదు గైస్, అదేంటో ఈసారి వడపావ్ మిస్ అయింది. ఇక్కడ ఉంటుందేమో చూద్దాం. అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాం మార్నింగ్. సో ఇది వచ్చేసి బటర్ మిల్క్, ఇది వచ్చేసి సమోసా, వడపావ్ కూడా ఒకటి చెప్తాం. సో ఇంకా తినేసి అయితే స్టార్ట్ అయిపోతాం. ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాలి, కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు 14%. ఫస్ట్ కెమెరా అయితే కూడా. అండ్ అగైన్ డే 4లో మనం క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ గేట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఓరియంటల్ నాగ్పూర్ హైవే టోల్ గేట్. వీఆర్ ఎట్ ఫైనలీ పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, చూస్తున్నారు కదా, పెంచ్ టైగర్ రిజర్వ్. ఇది వచ్చేసి పోలీస్ చౌక్లా ఉంది, సెక్యూరిటీ. అండ్ ఇదంతా వైల్డ్ లైఫ్ క్రాసింగ్ కారిడార్ అంటారు. మొత్తం ఇటు అటు అంతా కూడా ఫారెస్టే. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళామనేసి అంటే ఒక ఘాట్ సెక్షన్లో ఉంటుంది, టర్నింగ్ రోడ్స్ ఉంటాయి. సూపర్ ఉంటుంది అసలు పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్. నేను ఎప్పుడు వీడియోస్లో చూడడమే, నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 2 kilometers బ్యాక్ సైడ్ అయితే వైల్డ్ లైఫ్ సఫారీ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ స్టార్టింగ్ పాయింట్లోనే వైల్డ్ లైఫ్ సఫారీ ఉంటుంది, హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో పౌని వచ్చేసి 4 kilometers అయితే ఉంది. నౌ వీఆర్ ట్రావెలింగ్ ఎట్ నేషనల్ హైవే నెంబర్ 44. సో చూడండి కిందంతా చూసారా, ఇదంతా బ్రిడ్జ్లో ఉంది, కిందంతా దారి వదిలేశారు యానిమల్స్ క్రాస్ అవ్వడానికి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. సూపర్ ఉంది, అవతల యానిమల్స్కి ఇబ్బంది ఉండదు, అవతల మనకి కూడా ఇబ్బంది ఉండదు. సో వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా మనమైతే పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇదంతా పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్. అండ్ రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 10:50 AM in the morning. 9 o'clock స్టార్ట్ అయ్యాం. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి టిఫిన్ చేసి కొంచెం అలా ముచ్చట్లు పెట్టుకొని ఈ టైం అయింది స్టార్ట్ అయ్యేప్పటికి. సాగర్ ఇక్కడ నుంచి ఒక 380 kilometers అయితే ఉంటుంది. సాగర్ కొట్టేద్దాం మ్యాక్సిమమ్. ఒకవేళ మధ్యాహ్నం ఎండగానే ఇబ్బంది పెడితే ఆగాల్సి వస్తుంది. జబల్పూర్ 299, వారణాసి 675 kilometers టు గో. వారణాసి అన్న పెద్దన్న ఏందన్నా నువ్వు లెఫ్ట్లో వెళ్తున్నావు, రైట్లో పోవాలి కదా నువ్వు. కిలోలు ఏంటి ఇంకా రాలని నేను అక్కడ కెమెరా పెట్టుకున్నప్పుడు ఆగమని చెప్ప వాళ్ళు ఇంకా రాలేదు. ఓహో ఇక్కడ ఏదో ఉంది, ఫాక్స్, నక్కలు అయితే తిరుగుతాయి. వైల్డ్ లైఫ్ క్రాసింగ్, ఫాక్స్ సింబల్ వేశారు. మేబీ ఇక్కడ నక్కలు అయితే క్రాస్ చేస్తూ ఉండొచ్చేమో ఎక్కువగా. రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ వస్తే ఇదంతా గ్రీన్గా సూపర్ ఉంటుంది. మౌడి గేట్ 5 kilometers, సిల్లారి గేట్ 12 kilometers, కాస్పూర్ గేట్. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా చెక్ పోస్ట్, లోపలికి వెళ్ళడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ కోసం. అది ఫారెస్ట్ చాలా పెద్దది, చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూడండి శ్రీనగర్ వచ్చేసి 1823 kilometers ఉంది శ్రీనగర్. ఇంకా అండ్ ఒక 3-4 kilometersలో అయితే మనం మహారాష్ట్ర వదిలేసి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాం. చూడండి ఆంధ్ర, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడు వచ్చి మధ్యప్రదేశ్. వావ్, 4 states 4 days. దిస్ ఈస్ ద డే 4. కోతులు లాంటివి ఉంటాయి కదా, ఆ సైజ్ కాకుండా మొత్తం ఫెన్సింగ్ వేసారు చూడండి గ్రీన్ కలర్లో. బాగా డిజైన్ చేశారు పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ హైవేని. ఇది మీరు చూడాలి అంటే నేషనల్ హైవే నెంబర్ 44లో అయితే ఉంటుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి అయితే ఈ హైవే కనెక్ట్ చేస్తుంది గాయస్. మన ఇండియాలో ద లాంగెస్ట్ హైవే ఇదే. ఓ రోడ్ అయితే మాత్రం బట్టర్ స్మూత్ ఉంది, ఎక్కడ ఒక పాట్ హోల్ కానీ ఏం లేదు, నీట్గా ఉంది రోడ్ అయితే. 70 క్రూజ్ చేస్తున్నాను నేను. ఇందాక మెకానిక్ చెప్పారు అసలు 70-80 క్రూజ్ చేస్తే చక్కగా 60లో వెళ్ళండి అని. 1 o'clock అయితే బైక్కి బ్రేక్ ఇస్తాం కదా, సో దానికోసమే ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం వెళ్ళిపోదాం. సాగర్ వచ్చేసి 350+ kilometers ఉంది. భారతీయ రాజ్మార్గ్ టోల్ గేట్స్కి అసలు నేమ్సే లేవు గైస్. సో ఇది వచ్చేసి మన డే 4లో క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ గేట్. నేమ్ లేదు, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. వాసా గేట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 1 kilometers, తురియా గేట్ 12 kilometers, ఎలియా గేట్ 14 kilometers, మసూర్నాలా గేట్ 16 kilometers, రుఖాడ్ గేట్ 23 kilometers, కర్మాజిరి గేట్ 51 kilometers. అవన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఆ గేట్స్ అవన్నీ. అలా పెద్ద ఫారెస్ట్ అని చెప్పా కదా, చూడండి ఎన్ని గేట్స్ ఉన్నాయో. సో దిస్ ఈస్ ద ఖవాసా. మనమైతే ఇప్పుడు అఫీషియల్లీ మధ్యప్రదేశ్లోకి అయితే వచ్చేసాం. 3, 2, 1 వీఆర్ ఎట్ మధ్యప్రదేశ్, 4th state on 4th day.
ఎలా ఉంది గాయస్ మా లైనప్? ఫస్ట్ అయితే అఖిల్ లీడ్ చేస్తున్నాడు, సెకండ్ అయితే శ్రేష్ఠ, అండ్ నేనైతే టైలింగ్ చేస్తా ఉన్నా. సూపర్ ఉంది. పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ రోడ్స్ ఎంత స్మూత్ ఉన్నాయంటే 60లో మనం వెళ్తుంటే ఆటోమేటిక్ అలా స్పీడ్ అనేది పెరిగిపోతుంది, 80 వరకు వెళ్ళిపోతుంది తెలియకుండా. చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. అఖిల్ ఎలా ఉంది? బాగుందా పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్? రోడ్స్ అయితే చూడండి గాయస్, ఇలా 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 ఉన్నాయి. మొత్తం అంతా ఘాట్ సెక్షన్ అనమాట. భలే మజా వస్తుంది అసలు. నా దగ్గర కూడా ఇప్పుడు ఎక్స్పల్స్ ఉంటే సేమ్ నేను కూడా అఖిల్ అనే లీన్ చేసామని. అయినా ప్లాటినా ఏం తక్కువ కాదు. సో చూడండి ఎలా ఉంది రోడ్. వావ్, లారీలు అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఫస్ట్గా అరుస్తున్నాయి కొన్ని లారీలు అయితే అని. ఇక్కడ చివరికి పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఈ ఫెన్సింగ్ ఉంది కదా, దీని మీద కూడా మన అమర ప్రేమికులు వాళ్ళ ప్రేమ గాథలు రాస్తూ ఉన్నారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ అన్నారు ఐ లవ్ యూ పేర్లు, ఫోన్ నెంబర్లు, వాళ్ళన్నీ ఇక్కడ పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న ఫెన్సింగ్ మీదే ఉన్నాయి. అండ్ ఎండ కూడా ఇవాళ బాగా ఉంది. నిన్నటి మీద కంపేర్ చేసుకుంటే పర్వాలేదు, ఓకే మేనేజబుల్. 11:30 అయింది, తెలుస్తుంది హీట్ అయితే తెలుస్తుంది. నేను అనుకున్నా అసలు పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్లో చల్లగానే ఉంటుంది, మొత్తం అంతా ఫారెస్టే కదా అని. వచ్చి చూస్తే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడ చాలా హీట్ ఉంది. ఇప్పటిదాకా చూసారు కదా జిగ్జాగ్ రోడ్స్, అదంతా కూడా ఘాట్ సెక్షన్ అనమాట. ఘాట్ సెక్షన్ ఎండ్ అని చెప్పి బోర్డు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదేదో పెద్ద మిషనరీ తీసుకొని వెళ్తున్నారు. ఘాట్ ఎలా ఎక్కిందో ఏంటో ఇది. బాబోయ్, సేవ్ ద వైల్డ్ లైఫ్ పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్. పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ హైవే మీద ఏంటంటే మనం ఫుడ్ తినాలన్నా సరే ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీ ప్లేస్ లో ఫుడ్ షాప్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న ఊర్లో తగులుతా ఉన్నాయి. ఊర్లో ఆగేమనేసి అంటే అన్ని దొరుకుతున్నాయి అనమాట. ఫుడ్ కానీ లేదంటే బైక్ సర్వీస్ కానీ ఆల్ ఈజ్ అవైలబుల్. అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఈ హైవే మీద, ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో. సో మేమైతే హైవే మీద అలా బైక్స్ పార్క్ చేసేసాం. ఇదిగోండి శ్రేష్ఠ అఖిల్ వస్తున్నారు, పరిగెడతాడు అఖిలేట్. మొత్తం ఇది ఏంటంటే మామిడి చెట్లు అనమాట. చాలా నీడుంది. హైవే మొత్తం ఫుల్ ఎండ. పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ అయితే క్రాస్ చేసేసాం. సో బైక్స్ కి అయితే రెస్ట్ ఇద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. నా బైక్ అయితే అసలు లాగలేకపోయింది. ఏంటి భయ్యా ఘాట్ సెక్షన్? ఘాట్ అయితే బాగుంది, మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఇలాంటి. ఇలాగే నేను చాలా తక్కువ బట్ రేపు పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ రాగానే ఏంటి మన పులయ్యాడు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు మీరిద్దరు. మనం చైనా బార్డర్ వెళ్ళినప్పుడు శ్రీకాకుళం దగ్గర ఒరిస్సా బార్డర్ లో గాడి దగ్గర నుంచి చూసారా? సేమ్ సేమ్. అండ్ ఈరోజు అయితే దేశీ స్టైల్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పచ్చళ్ళతో తిందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఒక 4 పికిల్స్ అయితే తీసుకొచ్చాం. మన సికందర్ని అయితే ఇక్కడ పార్క్ చేసా. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. చైర్ అయితే ఇక్కడ వేసుకున్నాం. అండ్ ఇక్కడ పట్టా పెట్టుకొని లగేజ్ అంతా ఇక్కడ పెట్టాం. ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయో చూసారా? కందిపొడి ఒక 4 రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇలా దేశీ స్టైల్లో. సో 40 రూపీస్. సో కనిపిస్తుంది కదా మన 10 లీటర్స్ వాటర్ టిన్, అందులో 40 రూపీస్ ఇస్తే అది ఫిల్ చేశారు. రైస్ అయిపోగానే ఇక్కడున్న పచ్చళ్ళు వేసుకొని ఫుడ్ తినేసేయడమే. ఈవినింగ్ వరకు సరదాగా ఇక్కడే రెస్ట్ తీసుకొని. అఖిల్ పర్వాలేదు అంటే గిన్నె మాడిన ఇబ్బంది ఉండదు కదా, అంటే గిన్నె అలా బ్లాక్గా అయినా. సో ఏదో అలా అలా కామెడీ. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ నా వీడియోస్ ఏ ఊరు నుంచి చూస్తున్నారో అది కూడా జస్ట్ నాకు చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా, ఫలానా ప్లేస్లో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని. నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుదాం. ఈ మధ్యలో ఇంకేమన్నా ఉంటే నేనైతే మీకు అప్డేట్ చేస్తా. అండ్ అలానే డే 2 వీడియో నేను ఇప్పుడైతే అప్లోడ్ చేయబోతున్నా. అది ఈవినింగ్ అంతా వచ్చేసిద్ది. ఈ పాటికి మీరు చూసే ఉంటారు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే డే 2 వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కింద అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వీడియో అయితే ఎడిటింగ్ చేసుకునే పని ఉంది. వీడియో ఎడిటింగ్ చేసి రేపటికైతే షెడ్యూల్ చేయాలి. సో దట్స్ ఇట్ अंकल. बहुत बहुत धन्यवाद है, बहुत धन्यवाद. आपने मैंगोज दिया ना, वो लद्दाख में खाएंगे. वो बर्फ नहीं लेके जाने का कोई प्रॉब्लम नहीं, बट लगेज ज़्यादा हो जाता. సో అయితే అంకుల్ వాళ్ళ తోటలోనే స్టే చేసాం ఇప్పటి వరకు. మ్యాంగోస్ కూడా ఇచ్చారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. జరూర్ జరూర్, థ్యాంక్ యూ అంకుల్. అగైన్ బ్యాక్ టు నేషనల్ హైవే నెంబర్ 44. ఎగ్జాక్ట్లీ మనమైతే ఇప్పటి వరకు అయ్యే మామిడి తోటలో స్టే చేసాం. ఇప్పుడు అంకుల్ మాట్లాడారు కదా, ఆయన అయితే చాలా మొహమాట పెట్టేశారు. కాసేపు ఉండండి, ఫుడ్ తినండి, లేదంటే టీ కాఫీ ఏదన్నా తాగండి, అది ఇది అని. మ్యాంగోస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ అయితే మేము లదాఖ్లో కట్ చేసుకొని తింటాం స్నోలో. ఆయన అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ ఆగండి, మా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తా, అది ఇది అని. సూపర్ అబ్బా. ఈరోజు కూడా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలా ర్యాండమ్ పీపుల్ కలిసి మనతో మంచిగా మాట్లాడితే ఆ ఫీలే భలే ఉంటుంది. వేరు స్టేట్స్లో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్. డే 4 కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్. కొంచెం కళ్ళు రెప్పలు పడుతున్నట్టుగా అవుతున్నాయి. కొంచెం ఫేస్ వాష్ చేసుకొని టీ అయితే తాగుదాం. కొంచెం టీ తాగి స్టార్ట్ అవుదాం. జబల్పూర్ అయితే రీచ్ అయ్యాం గాయస్. జబల్పూర్ ఇంకొక 25 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకైతే నిద్ర వస్తున్నట్టుగా అవుతుంది. నిన్న కూడా నిద్ర లేదు. రాత్రి అంతా ఎడిటింగ్ చేసి పడుకునేప్పటికీ 4:30 అయిపోయింది.